మార్నింగ్ 10:30 ఆల్సో సార్ లోకేష్ గారితో వీడియో కాల్లో జూమ్ కాల్లో జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది. మేము జాయిన్ అయ్యాము. ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు ధైర్యం కూడా వచ్చింది. ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి, మీకు ఎప్పుడు ప్రతి 2 గంటలకి మీకు అప్డేట్ వస్తుంది, సో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అసలు అక్కడ మేము ఏదో మిమ్మల్ని ఎలాగో కానీ తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారంటే, అలాగే మాకు అలాగే మాకు అర్థమైపోయింది. మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎక్కడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారు. మేము 3వ తేదీ నేపాల్ యాత్రకు ఫ్యామిలీతో వెళ్ళాం సార్. అక్కడ కాట్మాండు చేరుకునేటప్పటికి అక్కడ విద్యార్థులు స్టూడెంట్స్ అల్లర్ల వల్ల అక్కడ చిక్కుపోయాం సార్. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు వల్ల మేమందరం ఫ్యామిలీతో సేఫ్గా ఇంటికి చేరుకున్నాం సార్. సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అనిత గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు. దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము. దాని నిమిత్తం మరి బయట రాకుండా ఒక గాజులో ఉండిపోయి సార్. చాలా భయంకరంగా ఉంది సార్ పరిస్థితి. నిన్న లోకేష్ గారు ఫోన్ చేశాము. ఫోన్ చేసినంటే 10 గంటలకు ఫోన్ చేస్తే స్పందించారు సార్. చేసి మాకు చాలా బాగా ఆదుకుంది. అదే టైంకి మళ్ళీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్. మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు సపోర్ట్ వందనాలు సార్.